నమస్తే అండి. నా పేరు కూరపాటి సాంబశివరాజు. నా ఛానల్ తోట అవగాహన. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇప్పటి వరకు 2 నెలల 75 రోజుల్లో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఈ 1000 సబ్స్క్రైబర్లందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరిచ్చిన ప్రోత్సాహం నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిందండి. ఇవాళ ఆజ్ఞా చక్రము, దీని గురించి తెలుసుకుందాం. మానవ శరీరంలోని 6వ శక్తి కేంద్రం, దీన్ని ఆజ్ఞా చక్రం అంటారు. ఆజ్ఞ అంటేది 2 కనుబొమ్మల మధ్య ఉండేటువంటి 3వ కన్ను లాంటిది అనమాట. ఈ 2 కళ్ళ మధ్యలోనూ ఆ లోపల భాగంలో 3 నాడులు ఉంటాయండి. ఇడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఈ 3 నాడుల కలయిక అక్కడ ఉంటుంది. అందుకని ఇది ఆజ్ఞా చక్రం, శక్తి కేంద్రం అంటారు అనమాట. ఇది అంతర్దృష్టిని తెలియచేస్తూ ఉంటుంది. బ్రెయిన్ యొక్క ఆలోచనని, మానసికంగా మనిషి ఎదుగుదలని ఇది తెలియజేస్తూ ఉంటుంది. ఉన్నత చైతన్యానికి కేంద్రంగా పనిచేస్తుంది. వైరాగ్య స్థితిని, జ్ఞానోదయానికి తోడ్పడుతూ ఉంటుంది అనమాట. ఈ ఆజ్ఞ చక్రము, ఆజ్ఞ అంటే ఆదేశించటం లేదా జ్ఞానం అని అర్థం అనమాట. అయితే సృష్టిలో ఉండే అన్ని ఆలోచనలకి, అంతర్దృష్టికి మూలము ఈ మానసిక ప్రశాంతతకి, మెదడుకి ఈ శక్తి కేంద్రం అనమాట ఆజ్ఞా చక్రము. అయితే ఇది డిజాక్టివేట్ అయితే మానసిక రోగం, మెదడుకు సంబంధించిన రోగాలు, ఇవి ప్రశాంతత లేకపోవటాలు, ఇలాంటి రోగాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అదే దీన్ని యాక్టివేట్ చేసుకోవటం ఎలా అంటే, వాల్నట్స్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, వంకాయ, క్యాబేజీ, నల్ల ద్రాక్ష, చియా గింజలు, మెంతులు, వీటితో పాటుగా చేపలు, కోడిగుడ్లు, వీటి తినటం వల్ల కూడా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అవిసె గింజలు, వీటిలో ఒమేగా 3 ఉండే అంశాలు, అవన్నీ తినటం వల్ల కూడా ఇది ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ ఆజ్ఞా చక్రము దేవాలయాలు ఎక్కడున్నాయంటే నైమిషారణ్యము. అయితే నైమిషనాథ్ దేవాలయాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలి. ఉత్తరప్రదేశ్లో ఉందండి. విశ్వనాథుని దర్శించిన నిద్ర చేసి వస్తే ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. రామేశ్వరంలో అక్కడ దేవాలయం దగ్గరలో దర్శనం చేసుకొని చేసి వస్తే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. సో ధన్యవాదాలండి.